ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ కనుక ఇంట్లో మనం తెచ్చిపెట్టుకున్నట్టయితే వీక్ అంతా సరిపడే హాయిగా చేసుకోవచ్చండి జ్యూసెస్. ఇందులో షుగర్ అస్సలు లేకుండా హాయిగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి లేకపోయినా అట్లీస్ట్ ఒక నిమ్మకాయ ఉన్నా సరేనండి, చక్కగా ఒక డ్రింక్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో కష్టపడక్కర్లేకుండా చేసేసుకోవచ్చు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పాస్ట్ 1 వీక్ నుంచి నా హెల్త్ సరిగా లేక వీడియోస్ పెట్టలేకపోయానండి. సో మళ్ళీ ఐఎమ్ బ్యాక్ అండి, రికవరింగ్. సో ఇంతకీ ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది. మనము ఫ్రెష్ జ్యూసెస్ తాగి హెల్తీగా ఉండడానికి, డీహైడ్రేషన్ అవి రాకుండా చక్కగా హెల్తీగా ఉండడానికి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈరోజు చూసేద్దామండి. అంతకన్నా ముందర ఏం చేయాలండి? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి చూసేద్దాం. సింపుల్గా ఇలా చేసుకుంటే ఎవరు కాదంటారండి? హాయిగా తాగాలనిపిస్తుంది కదా సమ్మర్లో. ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొనుక్కుని తాగడం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయండి. సింపుల్గా చూడండి, ఒక నిమ్మకాయని మనము ఇంట్లో పుదీనా కనుక మన ఇంట్లో ఉంటే, ఇంట్లో మిగతావన్నీ మన ఇంట్లో ఉండేవేవండి వాడడము. సో సింపుల్గా ఫస్ట్ లెమన్తో, ఒక లెమన్ని నేను ఇలా స్క్వీజ్ చేసుకున్నానండి. ఇంకేం అక్కర్లేకుండా సమ్మర్లో మనకి చాలా దాహం వేసినప్పుడు అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. సో పుదీనా, ఫ్రెష్ పుదీనా కడిగేసేసి కొన్ని ఆకులు అందులో వేయడం అండి. తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్. దీంట్లో నేను షుగర్ అసలు వాడట్లేదు. సో మనకి షుగర్ సబ్స్టిట్యూట్స్ హనీ బెస్ట్ అండి, న్యాచురల్ హనీ. సో ఇందులో హనీ వాడుతున్నాను. కొంతమంది హనీ వాడకం ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు డైరెక్ట్గాను. సో నేనైతే హనీ వాడుతున్నానండి. దీనికి కొన్ని సరిపడా వాటర్ అండి. చక్కగా ఇది మనము గ్రైండ్ చేసుకుంటే ఆకులన్నీ కలిసి మంచి ఫ్లేవర్ తోటి చాలా వాసన బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవడము. ఈ లెమన్ వాటర్, పుదీనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఫ్రూట్స్ అవి లేనప్పుడు జస్ట్ ఒక లెమన్ తోటి పుదీనా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. దాహం తీరుతుండి హాయిగా ఉంటుందండి. చూసారు కదా, ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడం. సింపుల్ అండి. ఇది ఒక జ్యూస్. వీక్లీ మనం సరిపడా చక్కగా ఫ్రూట్స్ కనుక ఇంట్లో ఉంటే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ డైలీ తాగితే మనకి డీహైడ్రేషన్ రాదు, హెల్తీగా ఉంటామండి. సో రెడీ టు డ్రింక్ అండి ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి, గ్రేప్స్. మనం గ్రేప్స్ తెచ్చిపెట్టుకుంటాం. కొంతమంది డైరెక్ట్గా తింటారు, కొంతమంది అయితే జ్యూస్ ఇష్టపడతారు. సో గ్రేప్ జ్యూస్ చూడండి సింపుల్గా. దీంట్లో కూడా నేను కొంచెం హనీ వేసానండి. హనీ వేసాను. ఎవరి ఇష్టాన్ని బట్టి, కొంతమంది షుగర్ వాడాలంటే షుగర్ వాడుకోవచ్చు, బట్ హనీ ఈజ్ ది బెస్ట్ అండి. సో దీంట్లోకి మళ్ళీ బ్లాక్ సాల్ట్ వేసాను. కొంచెం వాటర్ అండి, దీనికి సరిపడా వాటర్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హాయిగా తాగొచ్చండి. అంతేనండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఫిల్టర్ చేసేసి చక్కగా సర్వ్ చేయడం. టేస్ట్ దాహం తీరుతుంది, చక్కగా ఉంటుందండి. ఎండల్లో మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తాము, లేదా ఏదో వర్కౌట్ చేస్తాము, ఏదో చేస్తూ ఉంటాము. ఈ ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే అంత విపరీతంగా ఉన్నాయి. సో హెల్తీగా ఉండాలంటే ఇలాంటి జ్యూసెస్ తప్పనిసరిగా తీసుకోవాలి. చూసారా, రెడీ టు డ్రింక్ అండి. బాగుంది కదా. సో ఇదొకటండి, ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. దీంట్లో మీరు గింజలు తీసేసి వేసేసుకోవచ్చు అండి. చూసి ఆరెంజెస్ని ఒక 2 ఆరెంజెస్ తీసుకున్నానండి నేను. చేదు వచ్చేస్తుంది ఎక్కువ గింజలు అవి ఎక్కువ ఉంటే. సో దీంట్లోకి మళ్ళీ నేను హనీ వాడుతున్నానండి. ఓన్లీ హనీ, ఇందులో సాల్ట్ ఏం వేయలేదు. ఆల్రెడీ ఇదిగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఓన్లీ హనీ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, అంతేనండి. సింపుల్గా గ్రైండ్ చేసుకుంటే రెడీ, సర్వ్ చేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు మనం ఇలా చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుందండి. అది బయట వాటర్ వాళ్ళు ఎలాంటిది కలుపుతారో మనం ఇవన్నీ ఆలోచించాలి కాబట్టి ఇంట్లో హోమ్ మేడ్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ సూపర్ అంటే సూపర్ టేస్టీ. ఇలా వడబోసేసుకుని ఇంకా చక్కగా గ్లాసులకు సర్వ్ చేసుకోవడం, అంతేనండి. సో చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. 5 నిమిషాలు కూడా పట్టదు. అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చక్కగా చేసుకుని మనం తాగి మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల అందరం హాయిగా ఆరోగ్యంగా ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.